నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది దళిత డ్రైవర్ వేడి సుబ్రహ్మణ్యం హత్య కేసు. దీనికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. విచారణ పునఃప్రారంభమైంది. ఈ కేసులో ఆయన భార్య లక్ష్మీదుర్గను రెండో నిందితురాలుగా A2గా చేర్చడం, వారి ఐఫోన్ పాస్వర్డ్ చిక్కులు, కీలక సీసీటీవీ ఆధారాలతో కొత్త దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎంత తప్పించుకుందామనుకున్నా ఇంకా పీకల్లోతు వివాదాల్లో కూరిపోతున్నారు. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అనంతబాబు భార్య పాత్ర పైన సిట్ కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించింది. అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో కేవలం అనంతబాబు మాత్రమే కాకుండా ఆయన భార్య కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా సిట్ అధికారులు ఛార్జ్షీట్లో నివేదించారు. ఘటన జరిగిన రోజు రాత్రి అనంతబాబు నివసించే అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని విశ్లేషించిన అధికారులు హత్య జరిగిన సమయంలో మృతదేహాన్ని తరలించే క్రమంలో ఆమె అక్కడే ఉన్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు లభించిన దృశ్యాలను సిట్ బృందం చాలా పకడ్బందీగా ఆధారాలుగా కోర్టుకు సమర్పించింది. సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య వద్ద డ్రైవర్గా పనిచేసేవారు. ఆయన హత్యకు గురి కావడానికి 3 నెలల ముందు ఉద్యోగం మానేశారు. అయితే అంతకు ముందు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర నుంచి 50,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఇంకా 20,000 రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉంది. అనంతబాబు పుట్టినరోజున ఆ 20,000 కోసం అతడిని ఇంటికి తీసుకొచ్చి హింసించారు, కొట్టి చంపేశారు. ఆ తర్వాత అనంతబాబు ప్రమాదం జరిగిందని ఇంట్లో వాళ్ళకి చెప్పి డోర్ డెలివరీ చేశాడు. తన భార్యను కేసు నుంచి తప్పించడానికి తాను ఒక్కడే చేశానని నేరం అంగీకరించాడు. గత ప్రభుత్వ హయాంలో ఈ కేసును కేవలం అనంతబాబు ఒక్కడే చేసిన హత్యగా చూపి విచారణను ముగించే ప్రయత్నం జరిగింది అని సిట్ అయితే భావిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ ఘటన వెనుక ఉన్న గన్మ్యాన్లు, అనంతబాబు కుటుంబ సభ్యుల పాత్ర పైన చాలా లోతుగా ఆరా తీసింది. తవ్వే కొద్దీ కేసులోని కొత్త ఆధారాలు అయితే లభించాయి. ముఖ్యంగా మృతదేహాన్ని బాధితుడు ఇంటికి చేర్చే ప్రక్రియలో ఎవరెవరు సహకరించారు అనే దానిపైన శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ విచారణ వేగవంతం కావడంతో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తన ప్రమేయం కూడా బయటపడటంతో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. హత్య జరిగిన రాత్రి అపార్ట్మెంట్ వద్ద ఆమె ఉన్నట్లుగా సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైన ఆధారాలు అయితే లభించాయి. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నుంచి నోటీసులు అందినప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించకపోవడం కేసులో మరిన్ని అనుమానాలకు అవకాశం కల్పిస్తోంది. సాక్ష్యాధారాల తారుమారు లేదా నిందితులకు సహకరించిన కోణంలో ఆమె పాత్ర పైన లోతుగా విచారించాల్సి ఉంది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఒకవేళ ఆమె స్వచ్ఛందంగా విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు సిట్ సిద్ధమవుతుంది. కోర్టులో ఆమెకు ఇప్పటివరకు ఎలాంటి ఊరట అయితే లభించలేదు. 2022 మే నెలలో జరిగిన ఈ డ్రైవర్ హత్య కేసు సంచలనం సృష్టించగా ప్రస్తుతం బెయిల్పై ఉన్న అనంతబాబుకు ఇబ్బందులు కూడా పెరిగాయి. హత్య జరిగిన సమయంలో ఆమె ఘటనా స్థలంలోనే ఉన్నారని, ఆ తర్వాత మృతదేహాన్ని తరలించిన కారులో కూడా అనంతబాబుతో కలిసి ప్రయాణించారని సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా స్పష్టమైపోయింది. పోలీసుల విచారణలో తాను ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్నానని లక్ష్మీదుర్గ చెప్పిన మాటలు పచ్చి అబద్ధమని తేలిపోయింది. సిట్ అధికారులు 14 చోట్ల సీసీటీవీ కెమెరా దృశ్యాలను సేకరించి విశ్లేషించగా ఆమె ఆసుపత్రిలో లేరని, హత్య జరిగిన చీకటి ప్రదేశంలోనే ఉన్నారని నిరూపితమైంది.
2022 మే 19న అనంతబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ రోజు రాత్రే ఈ ఘాతుకం చోటు చేసుకుంది. సాక్ష్యాధారాలు తారుమారు లేదా నిందితులకు సహకరించిన కోణంలో ఆమె పాత్ర పైన లోతుగా విచారించాల్సి ఉంది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒకవేళ ఆమె స్వచ్ఛందంగా విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు సిట్ సిద్ధమవుతుంది. కోర్టులో ఆమెకు ఇప్పటివరకు ఎలాంటి ఊరట లభించలేదు. 2022 మే నెలలో జరిగిన డ్రైవర్ హత్య కేసు సంచలనం సృష్టించగా ప్రస్తుతం బెయిల్పై ఉన్న అనంతబాబుకు మరిన్ని ఇబ్బందులు పెరిగాయి. హత్య జరిగిన సమయంలో ఆమె ఘటనా స్థలంలోనే ఉన్నారని, ఆ తర్వాత మృతదేహాన్ని తరలించిన కారులోనే అనంతబాబుతో కలిసి ప్రయాణించారని సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా స్పష్టమైంది. పోలీస్ విచారణలో తాను ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్నానని లక్ష్మీదుర్గ చెప్పిన మాటలు పచ్చి అబద్ధం తేలిపోయాయి. సిట్ అధికారులు 14 చోట్ల నుంచి సీసీటీవీ దృశ్యాలను సేకరించి విశ్లేషించగా ఆమె ఆసుపత్రిలో లేరని, హత్య జరిగిన చీకటి ప్రదేశంలోనే ఉన్నారని నిరూపితమైంది. 2022 మే 19న అనంతబాబు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఆ రోజు రాత్రే ఈ ఘాతుకం చోటు చేసుకుంది. అనంతబాబు బర్త్డేనే డ్రైవర్ దత్తతగా మార్చిన అనంతబాబును, ఆయన భార్యను కఠినంగా శిక్షించాలని సుబ్రహ్మణ్యం తరపున బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దారుణం చేయటమే కాదు, దాన్ని కప్పిపుచ్చాలని అనంతబాబు చేయని ప్రయత్నాలు అయితే లేవు. నోరు మూసుకుంటే 2 లక్షలు ఇస్తా అంటూ బెదిరించారు. జగన్ ప్రభుత్వం అండతో అనంతబాబుతో పాటు నిందితులు కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితుల విన్నపం మేరకు గత ఏడాది జూలైలో సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ న్యాయవాది ముప్పళ్ళ సుబ్బారావు ప్రాసిక్యూషన్కు సహకరిస్తుండడంతో కేసులో వేగం పెరిగింది. సిట్ ప్రకారం మే 19, 2022 రాత్రి తెల్లటి హుండాయ్ i20 AP 39B0456 వాహనంలో అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. కొన్ని గంటలకే ఆయన మృతదేహాన్ని ఇంటి వద్ద వదిలేసి ఇది రోడ్డు ప్రమాదమని తప్పుడు కథనం సృష్టించారు. తాజా దర్యాప్తు ఈ వాదనను పూర్తిగా ఖండిస్తోంది. ఫోరెన్సిక్ మరియు సీసీటీవీ ఆధారాలు ఈ కేసులో కీలకంగా నిలిచాయి. కాకినాడ పరిధిలోని అనేక ప్రాంతాల నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ను ఏపీఎఫ్ఎస్ఎల్ మంగళగిరి మరియు సిఎఫ్ఎస్ఎల్ హైదరాబాద్ శాస్త్రీయంగా పరిశీలించగా కీలక సమయంలో ఎన్ఎఫ్సిఎల్ రోడ్ కారిడార్లో వివి కుమార్ గెస్ట్ హౌస్ సమీపంలో ఎమ్మెల్సీతో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుగా స్పష్టంగా నిర్ధారణ అయ్యింది. ఈ ఫుటేజ్ను నిరంతరంగా ఎలాంటి మార్పులు లేకుండా ఉందని నిపుణులు కూడా ధృవీకరించారు. ముఖాకృతి, శరీర నిర్మాణం పోలికల ద్వారా నిందితుల గుర్తింపును శాస్త్రీయంగా స్థిరపరిచారు. నిందితులకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై కూడా చర్యలకు సిట్ సిఫార్సు చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో దంపతులిద్దరూ భాగస్వాములేనన్న పక్క ఆధారాలతో కోర్టు విచారణ ప్రారంభమైతే ఈ ఇద్దరు జైలుకి వెళ్ళడం గ్యారంటీ. ఇది ఏపీ వైబ్రెంట్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరే మీకు తెలుసుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.